హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి. అంతే కదా, మరి అన్ని పండగల్ని మన ఇంట్లోనే పూజ చేసుకొని అక్కడితో కంప్లీట్ చేస్తాం. కానీ వినాయక చవితిని మాత్రం చుట్టుపక్కన వాళ్ళతో కలిసి చేసుకోవడానికే ఇష్టపడతాం. అప్పుడే మనకి వినాయక చవితి కంప్లీట్ అయింది అనే ఫీల్ వస్తుంది. మేము మా ఏరియాలో జరిగే సెలబ్రేషన్స్తో సరిపెట్టుకోకుండా చుట్టుపక్కల ఏరియాస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఎలాంటి బొమ్మల్ని తెచ్చారు, అలాగే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే ప్రతి హ్యాపీ మూమెంట్ని కూడా క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అయితే చూపించడం జరిగింది. ఈ వీడియో రకరకాల వినాయకుడి బొమ్మలతో కలర్ఫుల్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మేము నైట్ టైం వెళ్ళాము. ఎందుకంటే పొగలైతే మనకి లైటింగ్ అంతా ఉండదు, ఇంకా డెకరేషన్ కూడా అంత బాగా అనిపించదు. అందుకే మేము నైట్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఇలా ప్లాన్ చేశాము. ఈసారి వినాయక చవితికి మేము ఫుల్ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్క మా ఏరియాలో ఉన్న బొమ్మను మాత్రమే కాదు, ఈ దగ్గరలో ఉన్న అన్ని బొమ్మల్ని చూసేసాము. అలాగే మేము కర్ణాటక తమిళనాడు బార్డర్కి దగ్గరలో ఉన్నాము కాబట్టి ఆ దగ్గరలో ఉన్న విలేజెస్ కూడా ఎక్స్ప్లోర్ చేశాము. అక్కడ కూడా వినాయక చవితి చాలా బాగా చేస్తున్నారు. మాకు వినాయక చవితి అయిన 3-4 డేస్లోనే వీకెండ్ రావడం అయితే చాలా వరకు యూజ్ అయింది. యాక్చువల్గా మేము వినాయక చవితి రోజు మా ఏరియాలో ఎక్కడైనా బొమ్మలు పెట్టుంటారేమో చూద్దామని వెళ్ళాము. మాకు ఎక్కడా కూడా ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా లేఅవుట్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళ లేఅవుట్స్లో వాళ్ళు బొమ్మను పెట్టుకుంటారు. అందువల్ల మాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. కానీ వీకెండ్ మేము బయటికి వెళ్ళి మంచి పని చేశాము. మేము వెళ్ళిన టైంలో ప్రతి దగ్గర కూడా ప్రసాదాలు పెడుతున్నారు. అది కూడా ఒక దగ్గర తిన్నాము అంటే ఇంకొక దగ్గర తినడానికి మనకి ఇంకా గ్యాపే ఉండదు. అలా ప్లేట్లకు పెట్టించేస్తారు. సో కర్ణాటకలో మాత్రం ఏ ఫెస్టివల్ చేసినా ప్రసాదాలకు మాత్రం ఏమి కొదవే ఉండదు. ఇక్కడ పెట్టిన వినాయకుడి బొమ్మ అయితే కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్ట్రీట్ అంతా కూడా లేడీస్ పీజీసే. సో ఇది లేడీస్ స్పెషల్ అన్నమాట. ఇక్కడ మంచిగా సాంగ్స్ పెట్టుకొని అమ్మాయిలే డ్యాన్స్ వేస్తున్నారు.
ఇక్కడైతే లక్కీగా మేము బయటికి వెళ్ళున్న టైంలో కొన్ని బొమ్మలనైతే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. సో ఆ టైంలో ఈ బొమ్మలన్నిటిని కూడా క్యాప్చర్ చేశాను. మాకైతే ఈ ఇయర్ వినాయక చవితి చాలా బాగా జరిగింది. మీరంతా కూడా ఈ పండుగని బాగా జరుపుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.